ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను GVS ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ మధ్య కాలంలో బాగా పేరున్నటువంటి పాపులర్ నేము ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్, ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్. దాని గురించి ఏంటిదో చూద్దాం. మన షేర్ మార్కెట్లో టాప్ హైయెస్ట్ ప్రైస్ ఉన్నది ఏంటిది అనగానే MRF చెప్తారు జనరల్గా. కాదు, దానికంటే కూడా ఇంకా ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి షేరు, ఇంకా ఎక్కువ ధర ఉన్నటువంటి షేరు ఏంటిది అనగానే ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్. అది బాగా పాపులర్ అవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో. అది ఎలా జరిగింది, ఏం జరిగింది, దాని యొక్క ఏం అనేది ఈ యొక్క ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ₹3.53 అంత చిల్లర ఉండేది. అది ఒక్కసారిగా 2,36,000 అవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియో చేసే టైంకి ₹3,01,521.40 ఆల్ టైమ్ హైలో ఉంది. 5% అప్పర్ సర్క్యూట్ తోటి కంటిన్యూగా ఆ షేరు పెరగడం జరుగుతూ వచ్చింది. అయితే ఇది ఏం జరిగింది, స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది అద్భుతం జరిగింది. ఈ అద్భుతం ఏందో చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఈ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎవరు కూడా మనం ఊహించాం, కానీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక షేరు అద్భుతం సృష్టించడం, అది దాని యొక్క వాల్యూలు మనం తెలుసుకోవటం అనమాట. అంటే జనరల్గా ఈ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ ఏం జరిగిందో బ్రీఫ్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది స్మాల్ క్యాప్ కిందకి వస్తుంది కేటగిరీ. అయిన తర్వాత ఇది ఒక్క రోజులోనే 66,00,000% పెరిగింది. 66,92,535 ఒక్క రోజులోనే పెరిగింది. అంటే ఇది ₹3.53 ఎంత నుంచి ₹2,36,250 కాదు. మళ్ళీ ఈ రోజు లెక్కేసుకుంటే 3,01,000 ధర. అంటే ఇంకా పెరగటం జరిగింది. ఇది రోజు ఎప్పటికప్పుడు 5% అప్పర్ సర్క్యూట్ తోటే వెళ్తుంది. అయితే ఇది ఏం జరిగింది, ఇది సుసాధ్యం ఎలా జరిగింది దీనికి అనే దానికి భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా, అంటే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన స్టాక్ ఏదైతే ఉందో దాన్ని దాటి ఇది అని మనకు తెలవటం జరిగింది. అయితే జనరల్గా అంటే ఇప్పుడు 2021 క్రిప్టోమానియా ఉండేది. దానికంటే అలా అనమాట. అంటే ఈ షేర్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు మామూలు కాదు అని గుర్తు చేయటం జరిగింది. అయితే పలు క్రిప్టో ఏవైతే కరెన్సీ ఉందో దానికంటే ఇది ఇంకా బాగా పెరిగింది అనేది, లక్షల రూపాయలు ప్రాఫిట్లో రావడం జరిగింది అనేది ఎల్సిడ్ మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఆ షేరియా ఇదైతే మేనియా కారణం కాదు, వాల్యూ ఉన్నటువంటి షేర్ అనమాట. ఆ వాల్యూ ఎలా ఉంది ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాము. జనరల్గా ఈ BSEలో NSEలో కొన్ని షేర్లు లిస్ట్ అవుతుంటాయి, అవి ఆక్షన్లకు కూడా వెళ్ళటం జరుగుతుంది. అయితే జనరల్గా ఈ మధ్య మొన్న లేటెస్ట్గా సెబీ వాళ్ళు ఈ కంపెనీ యొక్క వాల్యూస్ కానీ ఏవైతే హోల్డింగ్ వాల్యూలు, బుక్ వాల్యూలు, మార్కెట్ విలువలు, ఇవన్నిటిని అంతరాన్ని గ్యాప్ అనమాట. అంటే బుక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది, లేదు మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఇటువంటి ఏవైతే అంతరాలను తగ్గించడం కోసం ఈ ప్రత్యేక ఆక్షన్ సెషన్ నిర్వహించడం జరిగింది సెబీ వాళ్ళు. దాంతో పాటుగా ఈ షేర్ అనమాట, అంటే 2011 నుంచి చూస్తే ఈ ఎల్సిడ్ ఏదైతే షేర్ ఉందో మామూలుగా ₹3 చిల్లరలోనే ఉంది. అది ట్రేడ్ కాదు, లిక్విడిటీ ఉండదు, వాల్యూమ్ ఉండదు, అమ్మేవాళ్ళు ఉండరు, కొందామని అనుకున్నా కానీ అమ్మేవాళ్ళు ఉండరు. ఇది జరుగుతుంది. అయితే ఏం జరిగింది, దాని బుక్ వాల్యూ వచ్చి ₹5,85,225 దాని బుక్ వాల్యూ. షేర్ వచ్చి ₹3 చిల్లర. మరి ఎవరు అమ్మరు? ఇక కంపెనీ ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఒక టైంలో ₹161,023 డీలిస్టింగ్ ఆఫర్ చేయడం జరిగింది. అయితే 5,85,000 ఉన్నటువంటి బుక్ వాల్యూని 1,60,000 డీలిస్టింగ్ చేస్తే ఎవరు తీసుకుంటారు? అందుకని అక్కడ ఎవరు కూడా షేర్ హోల్డర్స్ లేదు సెల్ చేయడానికి. ఇక మళ్ళీ ఏం చేసారు, రీలిస్టింగ్ చేయడం జరిగింది. ఈ రీలిస్టింగ్ ఏదైతే ఉందో ₹3.53 నుంచి ఒక్కసారిగా 2,36,250, ఇంకా 5,85,000 బుక్ వాల్యూ ఉంటే ఈరోజు కూడా 3,01,000 అప్పర్ సర్క్యూట్కి పోతుంది. అయిన తర్వాత రోజు కూడా ఈ షేరు అప్పర్ సర్క్యూట్కే పోతుంది. అయితే ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది అనేది మనం చూస్తే చాలా కంపెనీలు, చాలా షేర్లు మనకి బుక్ వాల్యూ కంటే తక్కువ దొరుకుతాయి. అట్లాంటి నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, కానీ అవి లిక్విడిటీ ఉండవు, వాల్యూమ్ ఉండవు, కొనాలంటే మనకు దొరకవు. రోజు మనం పెట్టే బదులు మనం పెడుతున్నా కానీ ఎవరో ఒకళ్ళు కంటిన్యూగా అదే పనిలో ఉండి ఆర్డర్ పెడతారు, దొరకవు అనమాట. ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళకి ఫెలోలు అంటే లాటరీ టికెటే, కానీ అమ్మే వాళ్ళు ఉండరు.
ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. అయితే వాళ్ళకి అలా పైసలు ఎలా వచ్చినాయి, అన్ని పైసలు ఎలా వచ్చింది, మరి ₹3.53 3,01,000 ఎలా అయింది అంటే ఏంటిది అంటే వాళ్ళ దగ్గర ఏషియన్ పెయింట్ షేర్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారయ్యా, ఏం చెయ్యరు, బిజినెస్ లేదు. సింపుల్గా వాళ్ళ దగ్గర ఉన్న పైసలతోటి మంచి మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ వచ్చిన డివిడెండ్లతోటి వాళ్ళు అంతే. వాళ్ళు వేరే బిజినెస్ అమ్మకాలు కానీ, కొనుగోళ్ళు కానీ, సేల్స్ కానీ, నెట్ ప్రాఫిట్ కానీ ఉండదు. అమ్మేవాళ్ళు ఉండరు, కొనేవాళ్ళు ఉండరు. ఎవరైతే ఈ ఈ కంపెనీలో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలతోటి ఇప్పుడు ఏషియన్ పాయింట్స్లో బాగా పెట్టడం జరిగింది. మెయిన్ అది అనమాట. వాళ్ళ దగ్గరే 11,000 షేర్లు పైగా ఉండటం అనమాట. అయితే ఎప్పుడైతే ఏషియన్ పెయింట్ షేర్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ ఆస్తి పెరిగినట్టే కదా. అంటే ఆ విధంగా అనమాట. అంటే మన పని ఏంది, దాంతో పోల్చుకుంటే ఒకటేసారి దాని మార్కెట్ విలువ ఏదైతే ఉందో 4,725 కోట్లుగా ఉంది అనేది అత్యంత ఖరీదైన స్టాక్గా దీన్ని అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏదైతే మార్కెట్లో షేర్స్ ఏవైతే ఉంటాయో ఖరీదైన స్టాక్ అనమాట. ఇప్పుడు చిన్నవి ఉంటాయి, ₹1.50, ₹2 పెన్నీ స్టాక్స్ అంటాం. అలానే హైయెస్ట్ ప్రైస్ ఉందనుకో, వాల్యూ ఉన్నటువంటి, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉంది. ఎంఆర్ఎఫ్ అని మొన్నటి దాకా అనుకున్నాం, దానికంటే ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అంటే అత్యంత ఖరీదైంది ఏదైతే ఉందంటే ఇప్పుడు మనము ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ అనమాట. అయితే ఖరీదు ఎక్కువ ఉన్నంత మాత్రం మనము అంటే వాల్యూస్ చూడాలి, విలువలు చూడాలి, ప్రాఫిట్ చూడాలి. ఈ కంపెనీ ఎప్పుడైతే సింపుల్ అనమాట, మార్కెట్లో ఈ కంపెనీ ఏ కంపెనీలో అయితే పెట్టుబడి పెట్టిందో ఆ కంపెనీలు ఏవైతే లాభాలు సంపాదిస్తుందో ఆటోమేటిక్గా ఈ షేర్ కూడా పెరుగుతుంది అనేది సింపుల్ అనమాట. అయితే ఇది సింపుల్గా ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇలాంటివి ఇంకొక షేర్ ఉంది, అది కూడా మీకు ఇంకో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కాకుండా ఇంకా మీకు ఇటువంటి కావాలి అనుకుంటే మాత్రం హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. మనము కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఇండికేటర్స్ని కనుక మీరు కనుక చేస్తే ఇటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం పట్టుకోవచ్చు. అవి మనం కాకపోతే అవి దొరకవు అనమాట. కాకపోతే టైం పడుతుంది. ఎక్కడో ఒక దగ్గర మనకి దొరుకుతాయి, కానీ హైలోనే దొరుకుతాయి. చాలా చాలా వరకు కంటిన్యూగా అంటే సెర్చ్ చేస్తూ ఉంటే ఆ పారామీటర్స్ కొన్ని ఉంటాయి. ఆ పారామీటర్స్ ఇప్పుడు మనం చెప్పడానికి కాదు, చెప్పినా అంటే అంత ఫాలో కావటం ఈజీ కాదు. ఎందుకంటే బిగినర్స్, లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, ఆ పారామీటర్స్ కానీ ఆ ఇండికేటర్స్ కానీ వెతకాలి, పట్టుకోవాలి, అంటే హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. దొరకకపోయినా కానీ మనం నిరాశ పడకూడదు. దొరికేంత వరకు అనుకుంటే చేయొచ్చు. అంటే అట్లాంటివి కనుక మనం చేసి కొన్ని షేర్లని ఒక లిస్టుతో యాడ్ చేసుకొని అవి కనుక చేస్తా అంటే మా దగ్గర అయితే ఉన్నాయి, నేర్పిస్తాము. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కొంత, దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ ఉందో ఇది ఇప్పుడు మన షేర్ మార్కెట్లో అంటే మన మార్కెట్లు కనుక పెరుగుతూ ఉంటే ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూగా అప్పర్ సర్క్యూట్కి పోతూ వచ్చింది. 5% రోజుకు అనమాట, దాని లిమిట్ అనమాట. ఎప్పుడైతే 5%కి పోతూ ఉందో ఆటోమేటిక్గా అప్పర్ సర్క్యూట్, తర్వాత ఇప్పుడు మళ్ళీ 2%కి చేస్తారు, మళ్ళీ కొన్నాళ్ళు మామూలుగా ఉంటుంది, మళ్ళీ తర్వాత 2, 5, 10 అట్లా దాన్ని అప్పర్ సర్క్యూట్ చేయటం జరుగుతుంది అనమాట. అంటే ఏదైతే కంపెనీలో వాల్యూ ఉందో ఆ కంపెనీని కనుక మనం కనుక చూడగలిగితే, పట్టుకోగలిగితే మనకి ఇటువంటివి జాక్పాట్లే అనమాట. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఇటువంటి ఏమన్నా డౌట్స్ కానీ ఏదన్నా మీకు అనిపిస్తే దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. పెడితే కంటెంట్ కూడా మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మనము డిస్కస్ చేయటం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.